మన భారతదేశంలో ఉన్న ప్రజలు చాలామంది ఈ టెంపుల్‌కి వెళితే పిల్లలు పుడతారని నమ్ముతున్నారు. దీన్నే గర్భరాక్షాంబిక దేవి టెంపుల్, శ్రీ మల్లవినాథన్ టెంపుల్ అని గూడా పిలుస్తున్నారు. అంటే గర్భరాక్షాంబిక అంటేనేమో పార్వతీదేవి, శ్రీ మల్లవినాథన్ అంటేనేమో శివుడు. ఇట్లా ఇద్దరు ఉంటారు ఈ టెంపుల్‌లో. ఇక్కడ శివుడు పుట్టమన్నుతో స్వయంభూగా వెలిసాడంట. అందుకే ఇక్కడ పాలతో కాకుండా మల్లెపూలు, నూనెతో అభిషేకాలు చేస్తారు. ఈ టెంపుల్ తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని పాపనాశనం తాలూకాలో ఉంటుంది. అంటే ఈ టెంపుల్ ఉన్న ఊరు పేరేమో తిరుక్కర్గావూర్ అని పిలుస్తున్నారు. అయితే ఈ టెంపుల్‌కి చాలా హిస్టరీ ఉంది. అదేంటంటే పూర్వకాలంలో మిథున, వేదిక అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారంట. వాళ్ళకి చాలా కాలం నుంచి పిల్లలు పుట్టకపోతే శివుడు, పార్వతికి పూజిస్తారంట. అయితే అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతుందంట. అప్పుడు మాకు పిల్లలు లేరు కాబట్టి పిల్లల్ని ఇవ్వండి అని అడిగితే దేవి ప్రసాదించిందంట వీళ్ళకి. అయితే ఒకరోజు వేదిక ఇంట్లో ఉన్నప్పుడు ఒక మహర్షి భిక్షాటనకై వస్తారంట. అయితే అప్పుడు అలసటతో ఉండడంతో ఇంకా వేదిక ఆ మహర్షిని సరిగ్గా పట్టించుకోలేదంట. అయితే ఆ మహర్షికి కోపం వచ్చి నీకు ఒక వ్యాధి వస్తుందని ఇట్లా చెప్పించి వెళ్ళిపోయారంట. అంటే వేదిక గర్భం దాల్చిందని ఆ మహర్షికి కూడా తెలియదు. అండ్ సమయంకి భర్త కూడా ఇంట్లో లేరు. సో ఇంకా భర్త ఇంటికి వచ్చిన తర్వాత ఇట్లా జరిగిన విషయం మొత్తం చెప్పిందంట వేదిక. అయితే ఆ వేదికతో పాటు గర్భంలో ఉన్న శిశువుకి కూడా ఆ వ్యాధి సోకడంతో వెంటనే మళ్ళీ అమ్మవారికై పూజ చేశారంట అమ్మవారి కోసము. దాంతో అమ్మవారు వచ్చి ఈ వేదికతో ఈ కడుపులో ఉన్న బిడ్డని నేను ఒక కవచంలో భద్రపరిచి ఆ బిడ్డ పెరిగిన తర్వాత ఇస్తానని అట్లనే భద్రపరిచి ఇచ్చిందంట తర్వాత మళ్ళీ. అందరికి ఇట్లా సహాయం అందాలని చెప్పేసి పార్వతీదేవిని మీరు ఇక్కడ అందరికి ఇట్లా సహాయం చేయండి అని అడిగితే పార్వతీదేవినే గర్భరాక్షాంబిక అమ్మవారిగా ఇక్కడ వెలిసారంట. సో ఇది టెంపుల్ హిస్టరీ. నేను యాక్చువల్గా తిరువణమలై వెళ్ళినప్పుడు అక్కడ నుంచి ఈ టెంపుల్కి వెళ్ళాను. తిరువణమలై నుంచి కుంభకోణంకి బస్సెస్ ఉంటాయి. ఇక్కడ చాలా బస్సెస్ ఉంటాయి అన్నిటికీ. సో కుంభకోణంకి బస్సెస్ ఉంటుంది, బస్సులో వెళ్ళాను నేను. సో దాదాపు నాకు 3 hours జర్నీ పట్టింది కుంభకోణంకి. మళ్ళీ కుంభకోణంలో దిగిన తర్వాత ఒక ఆటో మాట్లాడుకొని ఈ టెంపుల్కి వెళ్ళాను. కుంభకోణం నుంచి ఈ గర్భరాక్షాంబిక టెంపుల్కి 20 kilometers ఉంటుంది. అంటే ఒకవేళ మీరు తంజావూరు నుంచి గిట్ట వెళ్తే గిట్ట మీరు పాపనాశనం వెళ్ళే రూట్లోనే మీకు కనిపిస్తుంది ఈ టెంపుల్. సో ఫైనల్గా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఆ చుట్టూ పెద్ద గోడ ఉంది, చూడండి ఎట్లా ఉందో టెంపుల్ ముందు. అండ్ ఈ టెంపుల్ ముందు ఒక కోనేరు కూడా ఉంది, చూడండి ఎంత బాగుందో. ఇది టెంపుల్ లోపలికి ఎంట్రన్స్. లోపలికి అయితే వెళ్దాము. ఫస్ట్ మనం పుట్టమన్నతో వెలిసిన శివలింగం టెంపుల్ దగ్గరికి వెళ్దాము. ఈ మల్లవినాథన్ టెంపుల్ ఇంకా గర్భరాక్షాంబిక టెంపుల్ పక్క పక్కనే ఉంటాయి సపరేట్గా. సో ఫస్ట్ మనం శివుని టెంపుల్ లోపలికి అయితే వెళ్దాము. చూడండి ఇదే ఆ టెంపుల్, చాలా పెద్దగా ఉంది కదా, ఇంకా విశాలంగా ఉంది. ఇక్కడ టెంపుల్ ముందు వినాయకుని విగ్రహం ఇంకా 2 నంది విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి లోపల, చూడండి. ఇంకా టెంపుల్ మొత్తం లోపలికి వెళ్దాము. చూడండి ఇదే పుట్టమన్నుతో స్వయంభూగా వెలిసిన శివలింగం, చూడండి ఎలా ఉందో. ఈ లింగం పైన ప్రతి సంవత్సరం తమిళ పాల్గొన మాసంలోని పౌర్ణమి రోజు చంద్రకిరణాలు డైరెక్ట్గా పడతాయంట. ఈ శివుడు స్వయంభూగా వెలిసిన 64 టెంపుల్స్లో ఇది కూడా ఒకటే అంట, శివుని టెంపుల్. ఇక ఈ టెంపుల్ బయట చూద్దాం రండి ఎలా ఉందో. ఇక్కడ పక్కనే చాలా విగ్రహాలు ఉన్నాయి. ఈ టెంపుల్ పక్కన నుంచి వెళితే వెనకాల సైడ్ ఇంకా చాలా చాలా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక బావి ఉంది, అందులో డబ్బులు కూడా వేస్తున్నారు చూడండి. మెయిన్గా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది, ఇంకా ఒక వినాయకుని టెంపుల్, దక్షిణామూర్తి టెంపుల్, ఇట్లా చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఈవినింగ్ టైంలో ఈ టెంపుల్ అసలు చాలా బాగా అనిపించింది నాకైతే. ఈ టెంపుల్ స్టార్టింగ్లో చూడండి సేమ్ హంపీలో ఉన్నట్టుగానే డిజైన్స్ ఉన్నాయి, ఇట్లా క్రియేట్ చేశారు, రథం మరియు గుర్రాల బొమ్మ. ఈ టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం గర్భరాక్షాంబిక టెంపుల్కి వెళ్ళాలి. నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఈ టెంపుల్ హిస్టరీ మొత్తం ఇక్కడ పెట్టారు చూడండి టెంపుల్ లోపల. నేను వెళ్ళినప్పుడు అసలు జనాలే లేరు ఈ టెంపుల్లో, చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ఇదే గర్భరాక్షాంబిక దేవి టెంపుల్. ఇది బయట స్టార్టింగ్లో కనిపించే గోపురం, ఇట్లా చాలా డిజైన్స్ ఉన్నాయి దీనిపైన. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గర్భరాక్షాంబిక దేవి టెంపుల్. సో చాలామంది పిల్లలు పుట్టిన వారు ఈ టెంపుల్కి వచ్చి వెళ్తే మళ్ళీ పుడతారని ఇట్లా నమ్ముతున్నారు. అండ్ మన తెలుగు స్టేట్స్ నుంచి అయితే చాలామంది జనాలు వస్తున్నారు. సో మీరు తమిళనాడులో ఉన్న ఈ గర్భరాక్షాంబిక టెంపుల్కి వెళ్ళారా? దీని గురించి మీకు ఏమైనా తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. తర్వాత ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.